వెల్కమ్ టు అవర్ అకాడమీ. ఇప్పటి వరకు 174 ఎన్వైర్న్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పీవైక్యూస్ని కంప్లీట్ చేశాము. అవి ప్లే స్టోర్లో ఉన్నాయి. ఈనాటి వీడియోలో యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్లో మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయిన 24 ఎంసీక్యూస్ కవర్ చేశాము. ఎవ్రీ ఇయర్ 40-50% క్వశ్చన్స్ ఆల్రెడీ అడిగిన కాన్సెప్ట్స్ నుంచే పదే పదే అడుగుతున్నాడు. అయితే స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమిటంటే పీవైక్యూస్ చదువుతున్నప్పుడు ఆన్సర్ మాత్రమే గుర్తుపెట్టుకుంటారు, కాన్సెప్ట్ మిస్ అవుతారు. అదే మన వార్ అకాడమీ క్లాసెస్లో ఒక ఆప్షన్ రైట్ అయితే మిగతా 3 ఆప్షన్స్ ఎందుకు రాంగ్ అనేది 360 అనాలిసిస్, మెమొరీ ట్రిక్స్ చూస్తారు. దీనివల్ల ఎలాంటి టఫ్ క్వశ్చన్ అయినా రియల్ ఎగ్జామ్ హాల్లో ఈజీగా కరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తారు. మీరు పీవైక్యూస్ అనలైజ్ చేస్తేనే మీరు ర్యాంక్ కొడతారు. కాబట్టి మీరు ఈ వీడియోను ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. ప్రశ్న 151. మాంట్రియల్ ప్రోటోకాల్ ఎప్పుడు ఆమోదించబడింది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 1987, ఆప్షన్ 2 1991, ఆప్షన్ 3 1992, ఆప్షన్ 4 1993. ఏది కరెక్ట్ అంటారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అండి. 1987. ఓజోన్ పొరను రక్షించడానికి సిఎఫ్సిల లాంటి రసాయనాలను నిషేధించే ఈ ఒప్పందం 1987 సెప్టెంబర్ 16న ఆమోదించబడింది. కాని చాలామంది 1992 అనుకుని ఆప్షన్ 3 పెడుతుంటారు కదా. అవును, ఆ కన్ఫ్యూజన్ ఉంది. ఏంటంటే భారతదేశం 1992లో దీన్ని ఆమోదించింది. కాబట్టి గ్లోబల్గా అడిగినప్పుడు ఆప్షన్ 3 తప్పు. ఇక 1991, 1993లో దీనికి సంబంధించి ప్రధాన ఆమోదాలు ఏమీ జరగలేదు. ఓహో, మన దేశం ఆమోదించిన సంవత్సరాన్ని వరల్డ్ లెవెల్కి ఆపాదించేస్తారన్నమాట. సరే, ప్రశ్న 152. స్మాగ్ అంటే ఏమిటి? ఆప్షన్ 1 కేవలం మిల్లుల నుండి వచ్చే పొగ, ఆప్షన్ 2 కేవలం ఆటోమొబైల్స్ కాలుష్యం, ఆప్షన్ 3 ఇది మిల్లులు, కర్మాగారాలు మరియు ఇళ్ల నుండి వెలువడే పొగ, మంచు, పొగ మరియు పొగబారుల కలయిక, ఆప్షన్ 4 పైవేవీ కావు. ఇక్కడ సరైన సమాధానం స్పష్టంగా ఆప్షన్ 3 అండి. స్మాగ్ అంటేనే స్మోక్ మరియు ఫాగ్ల కలయిక. అంటే అన్ని రకాల కాలుష్యాలు ఇందులో కలుస్తాయా? అవును, కేవలం మిల్లులు లేదా కేవలం వాహనాలు అనున్న ఆప్షన్లు 1, 2, 4 చాలా పరిమితమైనవి. అవి తప్పు. అన్నిటి కలయికై స్మాగ్. అర్థమైంది. ఇక ప్రశ్న 153. కింది వాటిలో ఏది గ్రీన్ హౌస్ వాయువు కాదు? ఆప్షన్స్ 1 ఓజోన్, 2 క్లోరోఫ్లోరోకార్బన్స్, 3 కార్బన్ డయాక్సైడ్, 4 ఆక్సిజన్. నాకైతే ఒక చిన్న డౌట్, అసలు ఓజోన్ కూడా భూమిని వేడెక్కిస్తుందా? చాలా మందికి వచ్చే సంఖ్యలు ఇది. కింద ట్రోపోస్పియర్లో అంటే మనముండే పొరలో ఓజోన్ ఉష్ణాన్ని బంధిస్తుంది. కాబట్టి అది గ్రీన్ హౌస్ వాయువే. ఇక్కడ సరైన సమాధానమేంటంటే ఆప్షన్ 4 ఆక్సిజన్. ఆక్సిజన్ ఉష్ణాన్ని బంధించదా? లేదు. వాతావరణంలో దాదాపు 21% ఉన్న ఆక్సిజన్ ఇన్ఫ్రారెడ్ కిరణాలను గ్రహించదు. మిగతా ఓజోన్, సిఎఫ్సిలు, కార్బన్ డయాక్సైడ్ అన్నీ ఉష్ణాన్ని బంధిస్తాయి. కాబట్టి అవి గ్రీన్ హౌస్ వాయువులు. భలే చెప్పారు. కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఇందులో. సరే, ప్రశ్న 154 చూద్దాం. ఓజోన్ పొర పరిరక్షణ కొరకు అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ 1 16 సెప్టెంబర్, ఆప్షన్ 2 5 జూన్, ఆప్షన్ 3 16 మార్చ్, ఆప్షన్ 4 10 డిసెంబర్. ఇందాక 151 ప్రశ్నలో మాట్లాడుకున్నాం కదా, మాంట్రియల్ ప్రోటోకాల్ సంతకం చేసిన రోజు అని. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 1 16 సెప్టెంబర్. మిగతా ఆప్షన్స్ కూడా ఫేమస్ డేట్స్ లాగా ఉన్నాయే. అవును, జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం, డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం. కాబట్టి అవి తప్పు. ప్రియమైన అభ్యర్థులారా, నేను ప్రశ్న చదువుతున్నప్పుడు మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేయడానికి చాట్ బాక్సులో సమాధానమివ్వండి. స్కిప్ చెయ్యవద్దు. చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత పునరావృతమైన పీవైక్యూలు ఉన్నాయి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడంలో సహాయపడటానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం డిస్క్రిప్షన్లో అందించిన లింక్ ద్వారా మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. అవును, ఖచ్చితంగా అటెండ్ చేయండి. సరే, విపత్తు నిర్వహణ సంస్థల గురించి ప్రశ్న 155. భారతదేశంలో విపత్తు నిర్వహణ కోసం జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అంటే ఎన్డీఎంఏ చైర్మన్ ఎవరు? ఆప్షన్ 1 ప్రధానమంత్రి,
ఆప్షన్ 2 రాష్ట్రపతి, ఆప్షన్ 3 కేంద్ర హోంమంత్రి, ఆప్షన్ 4 పర్యావరణ మంత్రి. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 1 అండి, ప్రధానమంత్రి. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం పీఎం గారే దీనికి చైర్మన్. రాష్ట్రపతి లేదా హోంమంత్రి ఎందుకు కారు? వాళ్లకు కూడా పవర్స్ ఉంటాయి కదా. రాష్ట్రపతికి ఇందులో కార్యనిర్వాహక పాత్ర అంటే ఎగ్జిక్యూటివ్ పవర్ ఉండదు. కేంద్ర హోంమంత్రి కేవలం నిధుల కమిటీని మాత్రమే పర్యవేక్షిస్తారు. దేశవ్యాప్తంగా అప్పటికప్పుడు వ్యవస్థలను కదిలించే పవర్ ప్రధానికే ఉంటుంది గదా. లాజికల్గా ఉంది. ఇప్పుడు ప్రశ్న 156. ఆమ్ల వర్షాలకు అనగా యాసిడ్ రెయిన్స్కు కారణమయ్యే రసాయనాలు ఏమిటి? ఆప్షన్ 1 సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు, ఆప్షన్ 2 కార్బన్ మరియు సీసం, ఆప్షన్ 3 పాదరసం, ఆప్షన్ 4 పైవేవి కావు. సరైన సమాధానం ఆప్షన్ 1 సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు. ఇవే గాలిలో సల్ఫ్యూరిక్ మరియు నైట్రిక్ ఆమ్లాలుగా మారి వర్షంగా కురుస్తాయి. కార్బన్, సీసం, పాదరసం లాంటివి కాదా? కాదు. చూడండి, అవి కాలుష్య కారకాలే అయినా వాతావరణంలో తేమతో కలిసి ఆమ్లవర్షాలను కలిగించలేవు. కాబట్టి మిగతా ఆప్షన్లు తప్పు. రైట్. ప్రశ్న 157. భారతదేశంలో వరదలకు గల కారణాలకు సంబంధించి ఏది నిజం? వాక్యం 1 ఋతుపవనాలు మరియు అల్పపీడన పరిస్థితులు. వాక్యం 2 హిమాలయాల కోత మరియు నదులలో పూడిక. ఆప్షన్స్ 1 కేవలం 1, 2 కేవలం 2, 3 1 మరియు 2 రెండూ నిజమే, 4 ఏదీ కాదు. ఇది సింపుల్. సరైన సమాధానం ఆప్షన్ 3 1 మరియు 2 రెండూ నిజమే. అంటే హిమాలయాల కోత కూడా వరదలకు కారణమేనా? నాకు ఋతుపవనాలే మెయిన్ అనిపించింది. ఋతుపవనాల కారణమే, కాని హిమాలయాల నుండి వచ్చే మట్టి నదులలో పూడికగా మారి వాటి లోతు తగ్గిస్తుంది. దానివల్లే నీళ్లు త్వరగా పొంగి వరదలొస్తాయి. ఆసక్తికరం. ప్రశ్న 158. భారతదేశంలో తుఫానులకు సంబంధించి కింది వాటిలో ఏది నిజం కాదు? ఆప్షన్ 1 బంగాళాఖాతంలో తుఫానులు ఎక్కువ, ఆప్షన్ 2 తూర్పు తీరం ఎక్కువగా ప్రభావితమవుతుంది, ఆప్షన్ 3 అరేబియా సముద్రంలో తుఫానులు తక్కువ, ఆప్షన్ 4 గుజరాత్ మరియు మహారాష్ట్ర తీరంలో అత్యధిక తుఫానులు సంభవిస్తాయి. ఇక్కడ నిజం కాని వాక్యం అడిగారు కాబట్టి సరైన సమాధానం ఎందుకంటే బంగాళాఖాతంలోనే ఎక్కువ వస్తాయి కాబట్టి కదా. అవునండి. దాదాపు 80% తుఫాన్లు తూర్పు తీరంలోనే వస్తాయి. మిగతా 3 ఆప్షన్లు నిజమైన వాక్యాలే. సరే, ప్రశ్న 159. ఎన్డీఎంఏకి సంబంధించి ఏది నిజం కాదు? ఆప్షన్ 1 ఇది మే 2005లో రాష్ట్రపతి అధ్యక్షతన ఏర్పడింది. ఆప్షన్ 2 ఇది జాతీయ స్థాయిలో విధానాలను రూపొందిస్తుంది. ఆప్షన్ 3 విపత్తు నివారణకు ప్రణాళికలిస్తుంది. ఆప్షన్ 4 రాష్ట్ర యంత్రాంగాలకు మార్గదర్శకత్వం చేస్తుంది. ఇక్కడ కూడా సరైన సమాధానం ఆప్షన్ 1 అండి. ఎన్డీఎంఏ మే 2005లో రాష్ట్రపతి అధ్యక్షతన ఏర్పడింది అనేది పూర్తిగా తప్పు. ఇందాకే అనుకున్నాం కదా ప్రధాని అధ్యక్షతన అని. సరిగ్గా పట్టుకున్నారు. ఇది సెప్టెంబర్ 2006లో ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పడింది. మిగతా ఆప్షన్లలో ఉన్న దాని విధివిధానాలన్నీ సరైనవే. సూపర్. ప్రశ్న 160. ఏప్రిల్ 1957లో దేశంలో మొట్టమొదటి విపత్తు నిర్వహణ శిక్షణా సంస్థ CERT ఎక్కడ స్థాపించబడింది? ఆప్షన్ 1 పూణే, ఆప్షన్ 2 నాగ్పూర్, ఆప్షన్ 3 నాసిక్, ఆప్షన్ 4 ముంబై. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 నాగ్పూర్. నాకైతే ముంబై లేదా పూణే అనిపించింది. ఎందుకు నాగ్పూర్? చూడండి, చారిత్రకంగా నాగ్పూర్ భారతదేశానికి కేంద్ర బిందువు. సముద్ర తీరం లేదు, అంతర్జాతీయ సరిహద్దులు లేవు కాబట్టి భౌగోళికంగా చాలా సురక్షితం. విపత్తులు రావు, అందుకే అక్కడ స్థాపించారు. ముంబై, పూణేలు అలా కాదు గదా. భలే లాజికుంది. సరే, ప్రశ్న 161. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అంటే NCAP గురించి ఏది నిజం? వాక్యం 1 ఇది 2020లో ప్రారంభించబడింది. వాక్యం 2 2026 నాటికి 40% కాలుష్యాన్ని తగ్గించాలనేది లక్ష్యం. ఆప్షన్స్ 1 కేవలం 1, 2 కేవలం 2, 3 2, 4 ఏది కాదు? ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 2 అండి. కేవలం 2 మాత్రమే నిజం. మొదటి వాక్యం ఎందుకు తప్పు? 2020 కాదా? కాదు. ఎందుకంటే NCAP 2020లో కాదు,
2019లో ప్రారంభించబడింది. రెండో వాక్యంలో చెప్పిన కాలుష్యం తగ్గింపు లక్ష్యం మాత్రం వాస్తవమే. ఓకే, ప్రియమైన అభ్యర్థులారా, నేను ప్రశ్న చదువుతున్నప్పుడు మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేయడానికి చాట్ బాక్స్లో సమాధానం ఇవ్వండి. స్కిప్ చెయ్యవద్దు, చివరి వరకూ చూడండి. ఈ వీడియోలో అత్యంత పునరావృతమైన పీవైక్యూలున్నాయి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడంలో సహాయపడటానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం డిస్క్రిప్షన్లో అందించిన లింక్ ద్వారా మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. అవును, ఇవన్నీ చాలా ముఖ్యమైన ప్రశ్నలు. ఖచ్చితంగా. ప్రశ్న 162కి వెళ్దాం. డైనమిక్ గ్రౌండ్ వాటర్ రీసోర్స్ అసెస్మెంట్ రిపోర్ట్ 2022 గురించి ఏది నిజం? వాక్యం 1, నీరు అనేది రాష్ట్రాల జాబితాలోని అంశం. వాక్యం 2, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ అంటే CGWB రాష్ట్రాలతో కలిసి పనిచేస్తుంది. ఆప్షన్స్ 1 కేవలం 1, 2 కేవలం 2, 3 1 మరియు 2 నిజమే, 4 ఏదీ కాదు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అండి. 1 మరియు 2 రెండూ నిజమే. నీరు రాష్ట్రాల జాబితాలోనే ఉందా? అవును, రాజ్యాంగం ప్రకారం నీరు రాష్ట్రాల జాబితాలోని అంశమే. కాని ఒకసారి ఆలోచించండి, భూగర్భ జలాలు రాష్ట్రాల సరిహద్దులు పాటించవు కదా. అందుకే కేంద్ర సంస్థ అయిన CGWB రాష్ట్రాలతో కలిసి పనిచేస్తుంది. కరెక్టే. ప్రశ్న 163. బ్రీత్ లైఫ్ ప్రచారానికి సంబంధించి ఏది నిజం కాదు? ఆప్షన్ 1, ఇది WHO మరియు UNEPల ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆప్షన్ 2, గాలి కాలుష్యం గురించి అవగాహన పెంచుతుంది. ఆప్షన్ 3, ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతుంది. ఆప్షన్ 4, మరణాలను సగానికి తగ్గించాలనే లక్ష్యం 2035 నాటికి పెట్టుకున్నారు. నిజం కానిది అడిగారు కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 సరైన సమాధానం. ఎందుకు? మరణాలను తగ్గించడం లక్ష్యం కాదా? లక్ష్యం అదే, కాని ఆ డెడ్లైన్ 2035 కాదు, 2030 నాటికే సగానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మిగతా 3 ఆప్షన్లు కూడా సరైన వాక్యాలే. చిన్న సంవత్సరం మార్పుతో ఆప్షన్ తప్పైపోయిందన్నమాట. ప్రశ్న 164. 2022 ఏప్రిల్ 24న ప్రారంభించబడిన అమృత్ సరోవర్ మిషన్ అంటే ఏమిటి? ఆప్షన్ 1, గంగానది ప్రక్షాళన. ఆప్షన్ 2, ప్రతి జిల్లాలో 75 నీటి వనరులను అభివృద్ధి చేయడం. ఆప్షన్ 3, సముద్ర తీరాల శుభ్రత. ఆప్షన్ 4, నదుల అనుసంధానం. ఇది చాలా ఫేమస్ స్కీమ్. సరైన సమాధానం ఆప్షన్ 2. ప్రతి జిల్లాలో 75 చెరువులు అభివృద్ధి చేయడమా? చాలా పెద్ద నెంబర్ ఇది. అవును, దేశవ్యాప్తంగా నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి ఈ అమృత్ సరోవర్స్ నిర్మిస్తున్నారు. ఇది గంగానది ప్రక్షాళన కోసమైతే కాదు. కాబట్టి ఆప్షన్ 1 తప్పు. గ్రేట్. ప్రశ్న 165. మిషన్ లైఫ్ ప్రోగ్రాం గురించి ఏది నిజం? ఆప్షన్ 1, ఇది పర్యావరణాన్ని రక్షించడానికి భారతదేశం నేతృత్వంలోని ప్రపంచ ప్రజా ఉద్యమం. ఆప్షన్ 2, ఇది కేవలం పారిశ్రామికుల కోసం. ఆప్షన్ 3, ఇది మహారాష్ట్రలో ప్రారంభించబడింది. ఆప్షన్ 4, ఇది రాష్ట్రపతి ద్వారా ప్రారంభించబడింది. ఇక్కడ సరైన సమాధానం స్పష్టంగా ఆప్షన్ 1. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్ అనేది భారతదేశం నేతృత్వంలో వచ్చిన ఒక వరల్డ్ వైడ్ మూమెంట్. మహారాష్ట్రలో కాదా? కాదు, ఇది గుజరాత్లో ప్రధానమంత్రి ద్వారా ప్రారంభించబడింది. కాబట్టి ఆప్షన్ 3, ఆప్షన్ 4 రెండూ కూడా తప్పు. ఓకే. ప్రశ్న 166. సుందర్బన్ చిత్తడి నేలల గురించి ఏది నిజం? వాక్యం ఏ, ఇది CVCA పరిధిలోకి వస్తుంది. వాక్యం బి, ఇది స్థానిక మత్స్యకారుల భాగస్వామ్యంతో నిర్వహించబడుతుంది. ఆప్షన్స్ 1 కేవలం ఏ, 2 కేవలం బి, 3 X మరియు బి రెండూ నిజమే, 4 ఏదీ కాదు. సరైన సమాధానం ఆప్షన్ 3 అండి. X మరియు B రెండూ నిజమే. మత్స్యకారుల భాగస్వామ్యం కూడా చట్టబద్ధమేనా? ఖచ్చితంగా. క్రిటికల్ వల్నరబుల్ కోస్టల్ ఏరియాస్ అంటే ఈ CVCAలలో స్థానికుల ప్రమేయం లేకుండా పర్యావరణాన్ని కాపాడలేం కాబట్టి వాళ్ల భాగస్వామ్యం తప్పనిసరి. బావుంది. ప్రశ్న 167. 2022లో బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన 2 బీచ్లు ఏ రాష్ట్రం లేదా యూటీయా ఉన్నాయి? ఆప్షన్ 1 గోవా, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 లక్షద్వీప్ దీవులు, ఆప్షన్ 4 అండమాన్ నికోబార్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 లక్షద్వీప్ దీవులు. అక్కడ మినికాయ్ తుండి మరియు కద్మత్ బీచులకు ఈ గుర్తింపు దక్కింది. గోవాకో మహారాష్ట్రకో రాలేదా అప్పుడు? అవే కదా లేమస్. లేదు, గోవా మరియు మహారాష్ట్ర బీచ్లకు 2022లో ఈ అంతర్జాతీయ ఎకో లేబుల్ గుర్తింపు రాలేదు. లక్షద్వీప్కే దక్కింది. వావ్! స్కిప్ చెయ్యొద్దు, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత పునరావృతమైన పీవైక్యూలు ఉన్నాయి.
లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడంలో సహాయపడటానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం డిస్క్రిప్షన్లో అందించిన లింక్ ద్వారా మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. చాలా ఇన్ఫర్మేటివ్ సెషన్ కదా. అవునండి. ప్రశ్న 168. ఏ రాష్ట్ర నివాసితులు ఓరాన్ భూమిని బంజరు భూమిగా కాకుండా కమ్యూనిటీ సంరక్షిత పవిత్ర స్థలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు? ఆప్షన్ 1 మధ్యప్రదేశ్, ఆప్షన్ 2 రాజస్థాన్, ఆప్షన్ 3 గుజరాత్, ఆప్షన్ 4 అస్సాం. ఇది పర్యావరణ ఉద్యమాల్లో చాలా ముఖ్యమైనది. సరైన సమాధానం ఆప్షన్ 2 రాజస్థాన్. ఓరాన్ అంటే పవిత్ర అడవులే కదా? అవును. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే జైసల్మేర్లోని గ్రామాల ప్రజలు తమ పవిత్రమైన చెట్లను రక్షించుకోవడానికి ఏకంగా 225 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ప్రభుత్వ రికార్డుల్లో బంజరు భూములుగా ఉన్న వాళ్ల ఆచారాలే ఆ అడవులను కాపాడుతున్నాయి. గ్రేట్. ఇక ప్రశ్న 169. ఏసిక్లోఫెనాక్ వాడకాన్ని నిషేధించాలని ఐవీఆర్ఐ కోరింది. దీని వాడకం వల్ల ఏ జంతువులకు ముప్పు ఉంది? ఆప్షన్ 1 గేదెలు మరియు ఆవులు, ఆప్షన్ 2 కుక్కలు, ఆప్షన్ 3 పిల్లులు, ఆప్షన్ 4 గుర్రాలు. ఇక్కడ సమాధానం కాస్త ట్రిక్కీగా అనిపించొచ్చు. కానీ సరైన సమాధానం ఆప్షన్ 1 గేదెలు మరియు ఆవులు. అంటే ఈ మందు కేవలం పశువులకే ఇస్తారా? రాబందుల ముప్పు అని ఎక్కడో చదివాను నేను. అవును, పశువుల నొప్పులకే దీన్నిస్తారు. కాని ఇది వాటి దేహంలో డైక్లోఫెనాక్గా మారి చనిపోయాక ఆ కళేబరాలను తినే రాబందులకు ఇది ప్రాణాంతకంగా మారుతుంది. ఓహో, ఒకదానికొకటి అలా లింక్ అన్మాట. ప్రశ్న 170. సునామీకి సంబంధించి ఏది నిజం? వాక్యం ఏ సముద్రగర్భంలో భూకంపం రావాలి, వాక్యం బి నీరు నిలువుగా కదలాలి, వాక్యం సి భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 ఉంటే సరిపోతుంది. ఆప్షన్స్ 1 ఏ మరియు బి మాత్రమే, 2 బి మరియు సి మాత్రమే, 3 ఏ మరియు సి మాత్రమే, 4 అన్నీ. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 1 అండి. కేవలం ఏ మరియు బి మాత్రమే నిజం. సి వాక్యమెందుకు తప్పు? 6 తీవ్రత సరిపోదా? సరిపోదండి. సునామీ రావాలంటే భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై కనీసం 7.5 ఉండాలి, 6.0 కాదు. అందుకే ఆప్షన్ సి తప్పు. క్లియర్. ప్రశ్న 171. కొండచర్యలు విరిగిపడటానికి సంబంధించి కింది వాటిలో ఏది నిజం కాదు? ఆప్షన్ 1 ఇది అస్థిర ప్రాంతాల్లో జరుగుతుంది, ఆప్షన్ 2 ప్రపంచంలోని కొండచర్యల్లో 60% హిమాలయాల్లోనే జరుగుతాయి, ఆప్షన్ 3 భారీ వర్షాలు దీనికి కారణం, ఆప్షన్ 4 అటవీ నరికివేత వల్ల ముప్పు పెరుగుతుంది. నిజం కానిది అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ 2. అంటే 60% హిమాలయాల్లోనే జరుగుతాయనేది తప్ప. అక్షరాలా తత్తు. హిమాలయాలు ప్రమాదకరమైనవే. కాని ప్రపంచ స్థాయిలో చూసుకుంటే అందులో సగానికంటే ఎక్కువ, అంటే 60% ఇక్కడే అనేది ఒక నిరాధారమైన వాదన. స్టాటిస్టిక్స్ని అలా మార్చేస్తారన్నమాట. ప్రశ్న 172. కొండ చర్యలు విరిగిపడటం వల్ల ఎక్కువగా ప్రభావితం కాని ప్రాంతం ఏది? ఆప్షన్ 1 పశ్చిమ కనుమలు, ఆప్షన్ 2 మధ్య భారతదేశం, ఆప్షన్ 3 హిమాలయాలు, ఆప్షన్ 4 ఈశాన్య రాష్ట్రాలు. ప్రభావితం కాని ప్రాంతం కదా. సరైన సమాధానం ఆప్షన్ 2 మధ్య భారతదేశం, అంటే సెంట్రల్ ఇండియా. అక్కడ అసలు కొండచర్యలు పడవా? దాదాపు పడవు. ఎందుకంటే ఇదొక స్థిరమైన పీఠభూమి ప్రాంతం. పశ్చిమ కనుమలు మరియు హిమాలయాల వలె ఇక్కడ ఏటవాలు కొండలు అస్థిరత ఉండవు. రైట్. ప్రశ్న 173. ది లాన్సెట్ కమిషన్ రిపోర్ట్ 2022 ప్రకారం భారతదేశ వాయు కాలుష్యం గురించి ఏది నిజం? వాక్యం ఏ కాలుష్యం వల్ల దాదాపు 2 మిలియన్ల మరణాలు జరిగాయి, వాక్యం బి ఉజ్వల యోజన లాంటి పథకాలు దీనిని అరికట్టడానికి ప్రయత్నిస్తున్నాయి, ఆప్షన్స్ 1 కేవలం ఏ, 2 కేవలం బి, 3 ఏ మరియు బి రెండూ నిజమే, 4 ఏది కాదు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అండి. ఎక్స్ మరియు బి రెండూ నిజమే. 2 మిలియన్ల మరణాలంటే చాలా పెద్ద నెంబర్ కదా. అవును, ఇళ్లలో కట్టెల పొయ్యిల వల్ల వచ్చే ఇండోర్ కాలుష్యం దీనికి ప్రధాన కారణం. అందుకే పీఎం ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం ద్వారా దీన్ని అరికట్టే ప్రయత్నం చేస్తోంది. అది నిజంగా మంచి ముందడుగు. సరే, స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత పునరావృతమైన పీవైక్యూలు ఉన్నాయి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడంలో సహాయపడటానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి.
మరిన్ని అప్డేట్ల కోసం డిస్క్రిప్షన్లో అందించిన లింక్ ద్వారా మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇక ఇవాల్టి మన చివరి ప్రశ్న 174. నీటి కాలుష్య కారకాల గురించి ఏది నిజం? వాక్యం ఏ: గృహ వ్యర్థాలతో కూడిన మురుగునీరు అతి పెద్ద కాలుష్య కారకం. వాక్యం బి: గంగానదిలో పరిశ్రమల రసాయనాలు కూడా కలుస్తున్నాయి. ఆప్షన్స్ 1 కేవలం ఏ, 2 కేవలం బి, 3 ఎక్స్ మరియు బి రెండూ నిజమే, 4 ఏదీ కాదు. దీనికి కూడా సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ మరియు బి రెండూ నిజమే అండి. మనం సాధారణంగా ఫ్యాక్టరీల నుండే ఎక్కువ కాలుష్యం అనుకుంటాం కదా, గృహ వ్యర్థాలు ఎలాగా? ఫ్యాక్టరీల రసాయనాలు ప్రమాదకరమే, కానీ పరిమాణం అంటే వాల్యూమ్ పరంగా చూస్తే వేలాది నగరాల నుండి వచ్చే గృహ వ్యర్థాలే అతిపెద్ద కాలుష్యకారకం. అందుకే రెండు వాక్యాలు నిజమే అని చెప్పాలి. చాలా క్లియర్గా అర్థమైంది.